నాకు తెలిసి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు వైఎస్ గారు వాళ్ళ అల్లుడి కోసం దెబ్బ కొట్టాడు. అల్లుడి కోసం బ్రదర్ అనిల్ కోసం కేఏ పాల్ని 200% కరెక్ట్. అయితే పాల్ గారి కోసం వైజాగ్లో ప్రచారం చేయాలి మీరు ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే. అంటే చెప్తున్నా కదా సార్, ఎవడెవడో పనికి మాలిన వాళ్ళకు ప్రచారాలు చేసిన గెలిపించిన కూడా ఈటల రాజేందర్ నా ఓట్లు లేకుండానే గెలిచిందా సార్ ఎమ్మెల్యేగా? రఘునందన్ నా ఓట్లు లేకుండానే గెలిచిందా సార్? బాబు మోహన్ ఓట్లు బ్యాంక్ ఉంటుంది సార్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో 20 నుంచి 30 వేల ఓట్లు ఉంటాయట. నాకు సర్వే చెప్పింది. నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, యూత్ బాగా ఫాలోయింగ్ ఎక్కువ. యూత్ ఏంటి సార్, పిల్లలు కూడా ఇప్పుడు కనపడితే ఇంటికింత ఓళ్ళుగా కూడా అసలు ఈ సైజుకు ఓట్లు పెడితే ఎవరికి డిపాజిట్ రాదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సినిమా క్లిప్పింగ్స్ అన్నీ కనపడుతుంటాయి. పాల్ గారికి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థులను మీరు విమర్శించాల్సి వస్తుంది, గవర్నమెంట్ని కానీ అక్కడ పనితీరుని కానీ. ఏమండి, ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేని కదా. అవును. దామోదర్ రాజనరసింహనే కదా ఓడగొట్టింది. అవును. అతను రౌడీ కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకేది రకరకాలుగా చెప్తారు ఆయన గురించి. నేను ఎప్పుడు ప్రత్యర్థుల్ని విమర్శించడం కానీ, దామోదర్ని ఒక్క చిన్న మాట కూడా నేను ఎప్పుడు అనలేదు. ఆయన కూడా నన్ను ఎప్పుడు విమర్శించలేదు. ఈ ఎలక్షన్లో ఏదైతే తమ్ముడు బాగున్నావా, ప్రచారం బాగుంది కదా, ఆల్ ద బెస్ట్ అనుకుంటే వెళ్ళిపోయేది. నేను విమర్శించుడు నాకెందుకు సార్ అయ్యి? ఈయన గురించి చెప్తాము, నా గురించి నేను చెప్పుకునేది, నేనేం చేసిందో చెప్పేది, ఏం చేయబోతున్నానో చెప్పేది. దట్స్ ఆల్. పోనీ నా పార్టీకి సంబంధించి చెప్పేది. ఆడి పార్టీ గురించి నాకు అనవసరం. మంచి ఎందుకు చెప్పాలా, చెడు ఎందుకు చెప్పాలా? కానీ దాంట్లో కూడా అనర్థాలు ఉంటాయండి. జనతా పార్టీ మొరార్జీ దేశాయి వీళ్ళు ఇందిరాగాంధీని దేకో ఇందిరాగాంధీకో జైలు మే లగా జైలు మే అని ఆమెను జైల్లో పెట్టి ఆ ఫోటోలు పెట్టి ఊరికే జైల్లోకి పంపినాను మాట్లాడేదండి. ప్రచారం. ఈమెం చేసింది, ఎలక్షన్ రాగానే జైల్లో కటకటాలలోంచి చెట్టు చేయి పెట్టింది, గెలిచింది, ప్రధానమంత్రిగా బయటకు వచ్చింది. చూసారా? కనుక ఎదుటోని ఎప్పుడు అనవసరంగా గెలకకూడదు. ఓకే, అది నేర్చుకున్నాను నేను పాఠం. అందుకని నేను ఎదుటోళ్ళని అదని ఇదని అలా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి, మొన్న ఒక ఆయన పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు సార్? అంతే కదా. కన్న తల్లిని అంటే ఎవరికైనా కోపం రాదా? అసలు అవసరమా పాలిటిక్స్లో? నువ్వు చేసేది చెప్పు, చేసింది చెప్పు, నీ పార్టీ చేసింది చెప్పు, దట్స్ ఆల్. జైలు మ్యాటర్ వచ్చింది ఒకటి. మీరు ఎంతో అభిమానించి చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జైల్లో పెట్టినప్పుడు పాపం జైలుకు వెళ్ళి పంపే అంత దుర్మార్గాలు ఆయన ఏం చేయలేదు సార్. బాగు చేసిన గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ని ఇప్పుడు అది ఎంత మైనస్ పాయింట్ అయితే రేపు కనపడుద్ది ఓట్లలో. అంతే, రేపు పోలింగ్లో తెలిసిపోద్ది అంటారా? ఖచ్చితంగా. అది ప్లస్సా మైనసా, జైలుకు పంపడం మంచిదైందా చెడ్డదైందనే గుణపాఠము రేపు తెలుస్తుంది అంటున్నా. జనాలు రేపు చూపిస్తారు. ఓకే, జైలుకు పంపింది భలే జైలుకు పంపినావు అంటేనేమో ఒక రిజల్ట్ ఉంటుంది. ఇది తప్పు కాదా, ఆయననే జైలుకు పంపుతావా అని అనేది ఉంటేనేమో ఇంకొక రకంగా ఉంటుంది. ఇది ఉంటుందా అది ఉంటుందా నేను డిసైడ్ చేసి చెప్పట్లా. అదేలేండి. కలిసారా సార్ ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా బాబు గారితో మీటింగ్లు? 1-2 సార్లు కలిసిన ఈ మధ్య. ఓకే. ఆ ఎన్టీఆర్ జయంతి అప్పుడు, శత జయంతి ఉత్సవాలు, ఆ కుటుంబ సభ్యులు చేసినప్పుడు ఒకటి కలిసిన, ఇంకొకటి ఎక్కడ పెళ్ళి బాగున్నావా అని. బాగుంటారు మీరు? నాతో అడగబోయేది ఏంటంటే, మీరు రాజకీయ జీవితం కూడా ఒక విచిత్రం అంటారు. మీరు అనుకొని రాలేదు రాజకీయాల్లో కన్నారు, మీరు చెప్పారు 1-2 సార్లు. అదే కాదు, ఏది అనుకుని సినిమా యాక్టర్ అయితేనే అయినాను. నేను ఉద్యోగస్తుని అయితే చాలు అనుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గోల్ అయితే వరంగల్ ఎంపీ. ఇది ఇప్పుడు కాదు సార్, అది అప్పటి నుంచే ఉంది. 3-4 టర్ముల నుంచి ఎర్రబెల్లి దయాకర్ ఎంపీకి పోటీ చేసినప్పటి నుంచి కరెక్టే కదా, ఇది జాలే, ఈసారి ఎంపీ చేస్తే స్టూడెంట్ లీడర్, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, ఆ నుంచి ఉద్యోగము 120 మంది డిఎస్సి సెలక్షన్కి పోతే 12 మంది సెలెక్ట్ అయ్యారు. 12లో నేను ఒకడు ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్ నెంబర్ 1, అంతేగా, పొలిటీషియన్గా నెంబర్ 1. ఏ సినిమా యాక్టర్ 3 సార్లు ఎమ్మెల్యే గారు నేనైనా. ఓకే, కాన్స్టిట్యూషన్. ఇక ఎంపీ ఒకటైతే ప్రస్తుతానికి ఓకే. స్టూడెంట్ లేని మొత్తం ఎండ్ వరకు అన్నిట్లా బాబు మోహన్.
ఎస్. కనుక నా చరిత్ర చెప్పాల్సి వచ్చినప్పుడు దిస్ ఈజ్ బాబు మోహన్ అని చెప్పడానికి అదొకటైతే బాగు ఫిల్అప్ ద బ్లాంక్. అవును. అందుకని అది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. త్వరలో మీ కోరిక తీరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్.